గంటలు గంటలు వాక్యాన్ని వింటే దీవెన వస్తుంది అని అనుకుంటాం. కానీ ఆ ప్రార్థనలతో పాటు వాక్యంతో పాటు నమ్మకం ఉండునుగాక. హల్లెలూయా. ఏముండాలి మనకు చెప్పండి? నమ్మకం ఉండునుగాక. ఈ 2025లో మనమందరం కూడా దీవించబడాలి అని అంటే ఏముండాలి చెప్పండి? నమ్మకం ఉండాలి. మీ పక్క వరకు చెప్పండి, నమ్మకం ఉంచమ్మా. ప్రార్థనలు చేస్తాం కానీ ఏమంచాం మనం? నమ్మకం ఉంచాం. గంటలు గంటలు ప్రార్థన చేసి దేవుడు చేస్తారో లేదో, దేవుడు ఆలకించారో లేదో, ఇస్తారో లేదో అని అపనమ్మకంతో ఉంటాం. చెప్పండి, దేంతో ఉంటాం? అపనమ్మకంతో ఉంటాం. కాబట్టి 2025లో ఏం కావాలి అని అంటే మనకు నమ్మకం ఉండునుగాక. నాకు బాగా నమ్మకం ఉంది పాస్టర్ గారే, నమ్మకం లేకుండా ఎక్కడికి ఎందుకు వస్తాం అంటారేమో. హల్లెలూయా. మీకున్న నమ్మకం వేరు, దేవుని సన్నిధానంలో ఉన్న నమ్మకం వేరు. నమ్మకం ఎలా ఉండాలో, ఎలా నమ్మకం ఉంటే దీవెనలు వస్తాయో, ఎలాగూ నమ్మకం మనం వ్యక్తపరిస్తే గొప్ప ఆశీర్వాదాలు మన కుటుంబంలో వస్తాయో అవన్నీ నేర్చుకుందుము గాక. ఆల్రెడీ వాక్యం చెప్పాను ఇంతకుముందు. 1-10 సార్లు ఎందుకు చెప్తాం? ఆల్రెడీ మీరు విన్నారు. అయినా సరే మీకు ఎలాగుంటుందంటే కొత్తగానే ఉంటుంది. హల్లెలూయా. ఒకసారి కాకపోతే ఒకసారైనా ఒక విత్తనమన్నా నేలలో పడితే ఒక పంట అని వస్తుందని పదే పదే చెప్తూ ఉంటాం. హల్లెలూయా. ఎంతమందికి గుర్తుంది ఇది ఇంతకుముందు విన్నానని వాక్యం? అందరూ ఫ్రెష్గా నాన్నగారు విన్నారనుకుంటా. హల్లెలూయా. నాన్నగారు ఒకళ్ళే చేయెత్తారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, దీవెన కావాలంటే ఏముండాలి చెప్పండి? ఎవరి మీద? మనుషుల మీద వద్దా? హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నమ్మకస్తులని దేవుడు వెతుకుతున్నారంట. చదువుతాం కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. కీర్తనల గ్రంథం 101, 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని. హల్లెలూయా. దేవుడు ఎవరి కోసం వెతుకుతున్నారు? ప్రార్థనా పరుల కోసం దేవుడు వెతకట్లేదు. ఉద్యోగం వ్యాపారాలు చేసే వాళ్ళ కోసం దేవుడు వెతకట్లేదు. మంచి మంచి పేరు ప్రతిష్టలు కలిగిన వారి గురించి దేవుడు వెతకట్లేదు. కానీ దేవుడు వెతికేది ఒకే ఒక్కళ్ళ గురించి. వాళ్ళు ఎవరైనంటే నమ్మకస్తులు. హల్లెలూయా. నమ్మకంగా ఉండాలి. చెప్పాలి, ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే దీవెనలు మెండుగా వచ్చునుగాక. అలాగే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుదాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యెరూషలేము వీధులలో ఇటు అటు పరుగెత్తుచు విచారించి తీర్చుకునుడి, దాని రాజ్య వీధుల్లో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండు, ఒకడు మీకు కనబడని ఎడల నేను దాన్ని క్షమించుదును. యెరూషలేము వీధుల్లో అటు ఇటు తిరగండి. యెరూషలేము పట్టణం వీధుల్లో, సందుల్లో, ప్రతి రోడ్డు మూలలో మీరు చూడండి. నమ్మకస్తులు ఒక్కళ్ళు కనిపించినా నేనేం చేయను, ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా విడిచిపెడతాను అని అంటున్నారు. హల్లెలూయా. అంటే నమ్మకం అనేది మన కుటుంబాల్లో లేకపోతే, నమ్మకం అనేది మన దగ్గర లేకపోతే వచ్చేది ఏమిటంటే శాపము వస్తుంది. హల్లెలూయా. యెరూషలేము వీధుల్లో ఏ మూలలో వెతికినా సరే దేవుడు అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని. కానీ దేవుడికి ఎవరు కావాలి చెప్పాలి? 2025లో దేవుడికి ఎవరు కావాలి? బాగా అందంగా ఉన్నవాళ్ళు కావాలా? బాగా డబ్బు ఉన్నవాళ్ళు కావాలా? మంచి పేరు ప్రతిష్టలు, కార్లు, ఇల్లు, స్థలాలు, పొలాలు ఉన్నవాళ్ళు కావాలా? ధనవంతులు కావాలి? దేవుడికి ఎవరు కావాలి? నమ్మకస్తులు కావాలి. హల్లెలూయా. అయితే యెరూషలేము వీధుల్లో అటు ఇటు తిరిగి చూసినప్పటికీ దేవుడు అంటున్నారు, ఒక్కరు కూడా ఎవరు లేరంట. చెప్పాలి, ఎవరు లేరు దేవుడికి? ప్రార్థన పరులు ఉన్నారండి, వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారండి, పాటలు పాడేవాళ్ళు ఉన్నారండి, ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ నమ్మకస్తులు లేరంట. హల్లెలూయా. దేవుడికి ఎవరు లేరు? నమ్మకస్తులు లేరు. దేవుడికి కావాల్సింది ఏం కావాలి? దేవుడికి చెప్పాలి, మన నుంచి ఏం కోరుకుంటున్నాడు దేవుడు? ఒక పాట ఉంటుంది కదా, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. పాడండి. నమ్మకమైన వయ్యా నీవే చాలు యేసయ్యా. ఏ స్థితిలో ఉన్నా
హల్లెలూయా. ఏం కావాలంటే నమ్మకస్తులు కావాలి. చెప్పండి, దేవుడికి ఎవరు కావాలి? నువ్వు ప్రార్థనకు వచ్చి పాటలు పాడి ఆరాధన చేసి దేవుడు దగ్గర అన్న తేలిక భావంతో నువ్వు ఉన్నావంటే, నమ్మకం లేనివాడుగా నువ్వు ఉన్నావనంటే ఏమి రాదు చెప్పండి? దీవెన రాదు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనతో పాటు, వాక్యంతో పాటు, సంఘ క్రమంతో పాటు నమ్మకాన్ని మనం పెంచుకొందుముగాక, నమ్మకాన్ని కలిగి ఉండుదుముగాక. దగ్గరగా చెప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. మన కుటుంబాలు, మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు దీవించబడాలి అంటే ఏం కావాలి? నమ్మకం కావాలి. నమ్మకం అనేది అడ్డొస్తుంది. దేవుడు అంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. మనం నమ్మకంగా ఉండట్లేదు దేవుని దగ్గర. అందుకనే సన్నిధి అంటే వేళకోళంగా ఉంది మనకి. మంగళవారం ప్రార్థన చేయడం మానివేసాం, శుక్రవారం ప్రార్థన మానేసాం. ఎందుకంటే దేవుడి మీద చెప్పాలి. పైకంటే అంటున్నాం కానీ దేవుడు అంటే నాకు నమ్మకం అని లోపల నుంచి అయితే అంటలా. దేవుడు అంటే నమ్మకం అని నీకు గనక ఉంటే అసలు మందిరాన్నే విడిచిపెట్టను, అసలు వాక్యాన్నే విడిచిపెట్టవు, అసలు ప్రార్థనే విడిచిపెట్టవు. మోషే గారు దేవుని సన్నిధానంలో ఎన్ని దినాలు ఉన్నారు అంటే ఆయనకి దేవుడు అంటే నమ్మకం ఉందా లేదా? దేవుడు అంటే నమ్మకం లేకపోతే ఆయన ఎప్పుడో ప్రభువా నువ్వు చెప్పేదేదో చెప్పు, నేను వినేదేదో వింటాను, నేను వెళ్ళిపోతాను అని అనేవాడు. కానీ మోషే గారికి దేవుడి మీద నమ్మకం ఉంది కనుక, దేవుని సన్నిధి అంటే నమ్మకం ఉన్నది కనుక, దేవుని ప్రణాళికలు అంటే నమ్మకం ఉన్నది కనుక ఆహారం లేకుండా 40 దినాలు ఏం చేశారు? రాత్రులు పగళ్ళు కూడా ఉపవాస ప్రార్థనలు చేశారు. హల్లెలూయా. మనకు అన్నీ బాగానే ఉంటాయి కానీ నమ్మకమే ఉండదు మనకు. హల్లెలూయా. అంటాం కదా భార్యతో, నీ సంగతి నాకు తెలుసులే అంటాం. భర్తతో నీ సంగతి నాకు తెలుసు అంటాం. అంటే ఒకరి సంగతి ఒకరు తెలిసిందంటే ఏమి లేదు అక్కడ? నమ్మకం అనేది లేదు. పిల్లలు అంట నీ సంగతి నాకు తెలుసురోయ్ అంటాం. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ మీద తల్లిదండ్రులు కూడా ఏమి లేదు, నమ్మకం లేదు. కానీ దేవుడు కోరుకునేది ఏమిటి అనంటే నమ్మకము. సంఖ్యాకాండం 12:7 చదువుదాం. సంఖ్యాకాండము 12:7. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చెప్పండి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి నమ్మకస్తులుగా ఆ రోజుల్లో ఎవరున్నారు అని అంటే మోషే గారు ఉన్నారు. పిల్లలు ఇటు వచ్చేయండి, ఆ కిటికీ ఎక్కండి, ఇటు మిల్క్ ఇటరా, ఇక్కడికి వచ్చి కూర్చోండి, కూర్చోవాలి కుదురుగా. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. మోషే ఎటువంటి వారంట? మోషే నమ్మకమైన వారు. మోషేకు దేవుడు ఏది చెప్తే అది చేసేవారు. హల్లెలూయా. కాబట్టి ఇది దేవుడికి ఎవరు కావాలి? మోషే లాంటి నమ్మకస్తులు కలుగుదురుగాక. మోషే లాంటి నమ్మకాన్ని మనం కూడా పెంచుకొందుముగాక. ఈ 2025లో ఏం కావాలి చెప్పండి? చెప్పాలి. ఏం కావాలి చెప్పండి? నమ్మకం కావాలి. భార్యలు భర్తలకు, భర్తలకు భార్యలు, భార్యలు పిల్లలకి నమ్మకంగా ఉండాలి. 3 స్థలాల్లో నమ్మకంగా ఉండాలని ఇంతకుముందు చెప్పా. ఒకటి, ఇంటిలో నమ్మకంగా ఉండాలి. ఎక్కడ? ఇంటిలో నమ్మకంగా ఉండాలి. 2, సంఘంలో నమ్మకంగా ఉండాలి. రెండోది ఎక్కడ ఉండాలి? సంఘంలో నమ్మకంగా ఉండాలి. 3, బయట సమాజంలో నమ్మకంగా ఉండాలి. చెప్పండి, ఫస్ట్ ఎక్కడ నమ్మకంగా ఉండాలి? చెప్పాలి. ఎక్కడ నమ్మకంగా ఉండాలి? ఇంటిలో నమ్మకంగా ఉండుదుముగాక. రెండవది, సంఘములో నమ్మకంగా ఉండుదుముగాక. 3, సమాజంలో నమ్మకంగా ఉండుదుముగాక. ఎందుకనంటే దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే ఇంట్లో ఎవరు నమ్మకంగా ఉంటారో వారిని కోరుకుంటున్నాడు. సంఘములో ఎవరు నమ్మకంగా ఉంటారో వారిని కోరుకుంటున్నాడు. అలాగే సమాజంలో కూడా ఎవరు నమ్మకంగా ఉంటున్నారో వారిని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. భర్తలు సంపాదించి భార్యలకు ఇస్తే భార్యలేమో తెలియకుండా ఎన్నో ఖర్చులు పెడతా ఉంటారు. అలాగే భార్యలు తీసుకొచ్చి భర్తలకు ఇస్తూ ఉంటే భర్తలు తెలియకుండా ఎన్నో ఖర్చులు పెడతా ఉంటారు. హల్లెలూయా. చెప్పాలి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఏది పోగొట్టుకున్నా మరలా వస్తుంది కానీ నమ్మకం పోగొట్టుకుంటే మరలా రాదు. చెప్పండి ఒకసారి, ఏది పోగొట్టుకున్నా మరలా వస్తుంది కానీ నమ్మకాన్ని పోగొట్టుకుంటే మరలా రాదు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క అంత్యకాల దినాలలో, భక్తి చల్లారిపోతున్నటువంటి దినాలలో, ఒకరికొకరు అతకనటువంటి దినాలలో ఎలా ఉండాలి? దేవుడి మీద నమ్మకము. మనుషులను ఆశ్రయించుడి కంటే యెహోవాను ఆశ్రయించుడు మేలు కనుక బైబిల్ బాగా చదివి
బైబిల్లో ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని గుర్తెరిగి దేవుని మీద నమ్మకంగా ఉండుదుము గాక. హల్లెలూయా. మరి నాకైతే నమ్మకంగా ఉన్నట్టుగా ఏం కనపట్లా. మీరైతే ఒక ఆదివారం వస్తున్నారు, ఏదో ఆర్సీఎం వాళ్ళు, సిఎస్సి చర్చి వాళ్ళు, బాప్టిస్ట్ చర్చి వాళ్ళు వెళ్ళేటట్టుగా వెళ్తున్నారు. హల్లెలూయా. వాళ్ళందరూ నామకార్థ సంఘాలు, అవి నామకార్థ క్రైస్తవులు. మీరు కూడా అలాగే వెళ్ళి దూరంగా ఉండి దేవుడికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వస్తారు. హల్లెలూయా. అలాగే వస్తున్నారే మీరు కూడా. హల్లెలూయా. మంగళవారం కనపట్లా, శుక్రవారం అసలు కనపట్లా, పైగా జ్వరమండోయ్, కాళ్ళు నొప్పులండోయ్, రోగమండోయ్, ఇప్పుడే వచ్చామండోయ్, పనులండోయ్ అంటున్నారు. అంటే దేవుడి మీద నమ్మకం ఉంటే చెప్పాలి. దేవుడి మీద నమ్మకం ఉంటే నీ పని నీకు కనబడకుండును గాక. దేవుడి మీద నమ్మకం ఉంటే చెప్పాలి, పనులన్నీ విడిచిపెట్టి చెప్పాలి. మనం ఎవరి భక్తులు? మరియమ్మ గారి భక్తులమా, మార్తమ్మ భక్తులమా? దేవుడి భక్తులమా? దేవుడి భక్తులమే. మరియమ్మ, మార్తాలు కూడా దేవుడి భక్తులే. ఇక్కడ సంఘంలో 2 రకాలు ఉంటారు. చెప్పండి ఒకసారి, సంఘంలో ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకళ్ళు మరియమ్మ గారి టైపు, ఇంకొకళ్ళు మార్తమ్మ గారి టైప్. మార్తమ్మ ఏం చేసింది? యేసయ్యని ఇంటికి పిలుచుకుని చెప్పాలి, యేసయ్యని ఇంటికి పిలుచుకుని ఏమంటుంది? యేసయ్యా, నీకు చింత లేదా? నీకు బాధ లేదా? నేను ఒక్కరిదాన్ని కష్టపడుతున్నాను, నేను ఒక్కరిదాన్ని శ్రమ పడుతున్నాను, ఆ మరియని వచ్చి సాయం చేయమనవా అంటుంది. హల్లెలూయా. కానీ మరియమ్మ గారు ఏం చేశారు? చెప్పాలి, మరియమ్మ ఏం చేసింది? యేసయ్య పాదాల దగ్గర కూర్చుని దేవుడి మాటలు వింటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య ఏ భక్తిని మెచ్చుకున్నాడు? ఈ రెండిట్లో చెప్పాలి. ఎవరి భక్తి మెచ్చుకున్నాడు? మరియమ్మ భక్తి. మరియమ్మ గారు ఏం చేశారు? యేసయ్య పాదాల దగ్గరే కూర్చుంది. అటు ఇటు కదల్లా. పని ఉందని వెళ్ళలేదు. యేసయ్య ఇంటికి వచ్చాడు కదా, ఆ పని చేసి పెట్టి, ఈ పని చేసి పెట్టి అని యేసయ్యని కూడా చేయమనలా. మార్తమ్మ అయితే ఆవిడ పని చేసుకోవడమే కాకుండా యేసయ్యని కూడా పని చేయమంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎటువంటి భక్తులు? చెప్పాలి, మార్తమ్మ భక్తులు. మనకు బోల్డని పనులు, అస్సలు ఖాళీ ఉండదు మందిరానికి రావడం. అందుకే చాలామంది రాలా. ఎందుకంటే వీళ్ళందరికీ ఏమున్నాయి చెప్పండి అమ్మా? పనులు ఉన్నాయి, బాగా బిజీ. ఫోన్ చేసేవానికి అడుగుతారు, నేను బిజీ అండి, మా పెద్దమ్మ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళానండి, మీ మావయ్య వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళానండి, వెళ్ళకపోతే వాళ్ళు మా దగ్గరికి రారండి అంటారు. హల్లెలూయా. యేసేపుని ఎవరు ముంచారు? యేసేపుని ఎవరు ముంచారు? అన్నదమ్ములు, రక్త సంబంధికులే ముంచుతారు. కాబట్టి బంధువులు కాదు వాళ్ళు, రాబంధులు. కాబట్టి బంధు ప్రీతి మనకు ఉండకుండును గాక. చెప్పండి ఒకసారి అనండి అమ్మా. మీ చుట్టాలు ఫోన్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయేలాగా ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోరు? వెళ్ళిపోతారు. ఎన్నిసార్లు వెళ్ళిపోయారు కదా. అబ్రహాం గారిని ఏమన్నారు దేవుడు? నీ తండ్రి ఇంటి నుండి, నీ తల్లి ఇంటి నుండి, నీ దేశము నుండి, నీకున్న సమస్తాన్ని. చదవండి ఆదికాండం 12 మొదటి వచనం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. పాడాలి స్వరం తెరిచి. హల్లెలూయా మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని. హల్లెలూయా. చదవండి ఆదికాండం 12 మొదటి వచనం నుంచి చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి. అమ్మ, ఎవరిని విడిచిపెట్టమన్నాడు చెప్పండి? దేశాన్ని విడిచిపెట్టాలి. 2 ఇటు చూడాలి, బంధువులు విడిచిపెట్టాలి. మాకు ఈ ఊళ్ళో 1000 మంది బంధువులు ఉన్నారంటే, బంధువులు విడిచిపెడితే ఎలాగా? మా బంధువర్గమే మా బలం అంటారు చాలామంది. కులమే మాకు బలం అంటారు.
మా బంధువులే, మా రక్త సంబంధికులే మా బలం అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత బంధు ప్రీతి విడిచిపెట్టుదుగాక. హల్లెలూయా. నీకు ఎవరి ప్రీతి ఎక్కువగా ఉండాలి చెప్పాలి? ఎవరి ప్రీతి ఎక్కువగా ఉండాలి? ఎవరంటే ఎక్కువ ఇష్టం ఉండాలి? దేవుడు, దేవుని జనాంగము, దేవుని సంఘం అంటేనే నీకు ఇష్టమవును గాక. బంధువుల యొద్ద నుంచి చెప్పాలి, బంధువుల యొద్ద నుంచి వచ్చేయమన్నాడు. ఇటు చూడండి, నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకవేళ గనక మీ అన్నయ్యే, మీ తమ్ముడే, మీ బావగారే, మీ బాబాయే గనక వచ్చారనుకో, నువ్వేమైనా ప్రార్థన చేయగలుగుతావా? చెప్పాలి, వాక్యం వినగలుగుతావా? అమ్మో మా అన్నీ ఏం వండి పెట్టాలని వెళ్ళిపోతావు అక్కడి నుంచి. అమ్మో మా బాబాయ్ వచ్చాడు, ఏం పెట్టకపోతే ఏమంటాడో చెప్పండి. ఎటువంటి వాళ్ళు అంటాళ్ళు? బంధువులు అంటే రాబంధువులు, మన దగ్గర నుంచి పీక్కుంది అంటారా తప్ప మనకేమీ ఎవరు. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమన్నాడు? నీ బంధువుల దగ్గర నుంచి ముందు అర్జెంటుగా. అబ్రహామా, నువ్వు నీ బంధువుల దగ్గర ఉంటే ఏం చేయలేవు? నువ్వు భక్తిని చేయలేవు, నన్ను వెంబడించలేవు, నన్ను స్తుతించలేవు, నన్ను మహిమపరచలేవు. నువ్వు కనుక నా మీద నమ్మకంగా ఉండాలంటే ఎవరిని విడిచిపెట్టాలి? బంధువులు విడిచిపెట్టకుండా. మార్తమ్మ గారు అయితే ఎవరిని విడిచిపెట్టకుండా బోళ్ళని పనులు చేసుకుంటుంది. మరియమ్మ గారు అయితే అన్నీ విడిచిపెట్టి యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. హల్లెలూయా. అలాగే యేసయ్య పాదాల దగ్గర కూర్చునేటువంటి భక్తిని మనం చేయదుము గాక. అపోస్తులు కూడా ఏం విడిచిపెట్టారు? దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టారండి. వలలు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, కుటుంబాన్ని విడిచిపెట్టారు. ఏమండి, మంచి జీవితం ఇచ్చిన యేసయ్య మనకు ముఖ్యం. పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్తున్న యేసయ్య మనకు ముఖ్యం. ఇంకెవరైనా ముఖ్యమా? వెండి బంగారాలు కూడా మనకు ముఖ్యం కాదు. ఇదిగో లాస్ ఏంజల్స్లో బోళ్ళంతా సంపాదించుకున్న వెండి బంగారాలని కాలిపోయినాయి, గొప్ప గొప్ప బిల్డింగ్లన్నీ కాలిపోయినాయి. సినిమా యాక్టర్లు అందరూ ఉండేవారంటే అక్కడ కాలిఫోర్నియాలో బోళ్ళంతా ధననిధులన్నీ కాలిపోయినాయి. అవి ఇంతలో ఉంటే అంతలో మాయమైపోతాయి. కాబట్టి భూమి మీద ధనవంతులు కావడానికి మనం కోరుకోవద్దు. ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందాం అన్నట్టుగా వెళ్ళవద్దు. లోకం వైపు అసలే వెళ్ళొద్దు. ఏ క్షణాన్ని ఏం జరుగుద్దో తెలియదు. హల్లెలూయా. ఏ క్షణాన్ని ఏం జరుగుద్దో తెలియదు. అందుకని నమ్మకాన్ని ఉంచుకుని దేవుడు గనక పిలిస్తే ఇప్పుడే వెళ్ళిపోదుము గాక. అబ్రహాముని అంటున్నాడు, అబ్రహమా, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి. ఏమంటే తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టేమన్నాడు అని అంటే పరిస్థితులు ఎలాగున్నాయో చూడండి. హల్లెలూయా. తండ్రి ఇంటిని ఎందుకు విడిచిపెట్టమన్నాడు చెప్పాలి? తండ్రి ఇంటిని ఎందుకు విడిచిపెట్టమన్నారు? తండ్రి విగ్రహారాధికుడు, నిమ్రోద్ దగ్గర ఉన్నాడు. నిమ్రోద్ ఆ దేశాన్ని పరిపాలన చేస్తాడు. ఆ దేశంలో ఉంటే నీకు భక్తి కుదరదయ్యా. నీ బంధుమిత్రుల దగ్గర ఉంటే నీకు భక్తి కుదరదు. నీ ఉద్యోగ వ్యాపారాలు ఉంటే భక్తి కుదరదు. నువ్వు లోకంలో ఉంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే నీకేం కుదరదు? భక్తి కుదరదు. అందుకని వాటి అందరినీ విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేయమన్నాడు చెప్పాలి? నేను చూపించే దేశానికి నువ్వు వచ్చుదుగాక. అప్పుడు వచ్చిన తర్వాతే అబ్రహాం దీవించబడ్డారు. ఇటు చూడండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మంగళవారం, శుక్రవారం కూడా అన్నీ విడిచిపెట్టి నువ్వు మందిరానికి వస్తేనే, దేవుడి మీద నమ్మకం ఉంటేనే, మందిరం మీద నమ్మకం ఉంటేనే, దైవజనుల మీద నీకు నమ్మకం ఉంటేనే నువ్వు దీవించబడదువుగా. నువ్వు మాత్రం ఇల్లుని విడిచిపెట్టవు, నువ్వు మాత్రం పనులు విడిచిపెట్టవు, నువ్వు మాత్రం నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టవు. కానీ దేవుడు మాత్రం అన్నీ ఇచ్చేయి ప్రభు, ఇచ్చేయి ప్రభు, ఏమిస్తాడు? ఏమి ఇవ్వడు. హల్లెలూయా. అందుకని దరిద్రం అంతా మన ఇంటి చుట్టూనే తిరుగుద్ది. హల్లెలూయా. దరిద్రం అంతా ఎక్కడ తిరుగుద్ది చెప్పండి అమ్మా. అందుకే అన్యులకి సాక్షులుగా మనం ఉండలేకపోతాం, అన్యులకి మాదిరికరంగా మనం ఉండలేకపోతాం. మీ దేవుడు గొప్పోడమ్మా అని అనిపించుకోవాలి అని అంటే దరిద్రత పోవునుగా. దరిద్రత పోవాలి అని అంటే మనం ఏం చేయాలి? ఎవరి మీద నమ్మకం ఉంచాలి? హల్లెలూయా. నమ్మకం ఉంచుతారా రేపటి నుంచి అంటారు కానీ ఏం ఉండదు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఎందుకంటే మీరు విని 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 రాతి గుండులు అయిపోయినాయి. మీ ఏమైపోయినాయి చెప్పండి అమ్మా? రాతి గుండుల్లోకి విత్తనం వెళ్దంట. రాతి నెలలో పడ్డ విత్తనాలు ఏమైపోయినాయి? రాతి నెలలో పడ్డ విత్తనాలు పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయినాయి. చెప్పండి ఒకసారి. రాతి నెలలో పడ్డ విత్తనాలు ఏమొచ్చి ఎత్తుకెళ్ళిపోయినాయి? పక్షులు అంటే ఎవరు? సాతాను దూతలు. బయటికి వెళ్ళగానే ఏమన్నా లేట్ అయింది, ఇప్పుడు దాకా ఆరాధనలు ఉన్నావా, నీకోసం ఎంతసేపు వెయిట్ చేస్తున్నాను అక్కడ, వచ్చేస్తున్నాను ఉండి బాబాయ్, వచ్చేస్తాను ఉండి బాబాయ్. పక్షులు ఎత్తుకెళ్ళిపోతాయి వాక్యాన్ని. మళ్ళీ యథారాజా తథాప్రజ అన్నట్టుగా ఉంటారు. మంగళవారం వస్తారా? రారు. శుక్రవారం వస్తారా? రారు. ఎందుకంటే మీరు వాక్యాలు విని విని చెప్పి 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 రాతి గుండెలు ఏమైపోయినాయి? మాంసపు గుండెలు రాతి గుండెలు అయిపోయాయి. రాతి గుండెల మీద ఏం మొలవదు? విత్తనం మొలవదు. అందుకని దేవుడు అంటున్నాడు ఈ 2025లో మరలా మనం మారు మనసు పొందుకుందుము గాక, మరలా దున్నబడుదుము గాక, మరలా ఆశీర్వాదం పొందుకుందుము గాక. దేవుడు అంటున్నాడు నువ్వు ఆ మొదటి క్రియలు చేసితేనే కానీ నువ్వు ఆశీర్వాదం పొందుకోలేవు. హల్లెలూయా.
యోసేపు కూడా అన్నదమ్ముల దగ్గర ఉన్నంతసేపు కూడా ఇబ్బందులు పడ్డాడు. అబ్రహాము కూడా అన్నదమ్ముల దగ్గర, రక్త సంబంధికుల దగ్గర ఉన్నంతసేపు కూడా ఇబ్బంది పడ్డాడు. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచి దేవునితోని ఎక్కువగా గడుపుదుముగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని మీద అధికంగా నమ్మకం ఉంచాలి. నమ్మకమైన వానికి చెప్పాలి దీవెనలు మెండుగా వచ్చును. నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. యోసేపుకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నమ్మకాన్ని విడిచిపెట్టలేదంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపుని ఎవరు గోతులోకి తోసేశారు? అన్నదమ్ములు. ఇటు చూడండి, అన్నదమ్ముల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, బంధుమిత్రుల దగ్గర నుంచి మనకు గనక అవమానం వస్తే భక్తిని ఎప్పుడో విడిచిపెట్టమా. నాకేం చేశాడు, నా అన్నదమ్ములు ఏం చేశాడు, అక్క చెల్లి నా భర్త ఏం చేశాడు, నా భార్య ఏం చేశాడు, నేను అనుకున్నది ఏమీ జరగట్లేదు, ప్రతిసారి కీడే ఎదురు వస్తుంది అని చెప్పేసి మనం భక్తిని విడిచిపెడతాం. యోసేపు గారు మాత్రం చెప్పాలి ఆ గోతులో ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టల. నమ్మకమైన వానికి చెప్పండి, నమ్మకమైన వానికి దీవెనులు మెండుగా వచ్చును. తర్వాత ఏం చేశారు? ఆ గోతులోంచి తీసి, ఇటు చూడండి, నా వైపు చూడండి, గోతులోని తీసి ఏం చేశారు? యోసేపుని అమ్మేశారు, వర్తకులకు అమ్మేశారు. అమ్మేసినా సరే యోసేపు ఏం విడిచిపెట్టలా? నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. ఒక బానిసను కొనుక్కున్నట్లుగా, ఒక కుక్కను, ఒక పశువుని మార్కెట్లో కొనుక్కున్నట్లుగా యోసేపుని కొనుక్కున్నారు. కొనుక్కుని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? పోతీఫర్ అనేటువంటి ఆయన తీసుకుని వెళ్ళాడంట. ఎవరిని? యోసేపుని పోతీఫర్ అనేటువంటి ఆయన తన ఇంట్లో పనివాడిగా పెట్టుకోవడానికి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. ఆయన పనికి పెట్టుకున్న రోజు నుంచి ఏ పని చెప్తే ఆ పని చేస్తూనే ఉన్నాడు. యోసేపు అక్కడ కూడా ఎలా ఉన్నారు? ఇటు చూడండి, నమ్మకంగా ఉన్నారు. యోసేపు నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఆ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది. ఇంట్లో ఒక్కడున్న ఆ కుటుంబానికి నమ్మకం వచ్చును గాక. హల్లెలూయా. కాబట్టి 2025లో నమ్మకాన్ని పెంచుకొందుము గాక. ఇటు చూడండి, స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యం మీలో నాటబడాలి. చాలామంది నిద్రపోతున్నారు. నిద్రపోవడానికి స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్నారు, అయితే పర్లేదు. అన్నమ్మ గారు అలర్ట్గా ఉంటారనుకున్నా. హల్లెలూయా. నిద్రపోకండి, వాక్యమేనండి. యోసేపు ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? గోతులో నుంచి ఎక్కడికి వచ్చాడు? పోతీఫర్ దగ్గరికి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ఆ కుటుంబం ఏం చేయబడుతుంది చెప్పాలి? పోతీఫర్ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి, యోసేపు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది చెప్పండి? దీవెన వస్తుందంట. 10 రూపాయలు పెట్టుబడి పెడితే 10,000 వస్తున్నాయంట. ఏంటి, 1000 రూపాయలు చీటీ కడితే చెప్పాలి 1,00,000 రూపాయలు వస్తున్నాయంట. లాటరీ తగిలినట్టుగా ఒకదాని వెనకాల ఒకటి ఆశీర్వాదం వస్తూనే ఉంది. అప్పుడు ఈ పోతీఫర్ ఏం చేశాడు అని అంటే, నా కుటుంబంలో ఏదో జరుగుతుంది, సంథింగ్, ఆశీర్వాదాలు బాగా వస్తున్నాయి, ఏంటి కారణం అని చెప్పేసి శకుని గాండ్రకు చూపించాడంట. జాతకాలు చూపిస్తారు కదా ఆ రోజుల్లో. శకుని గాండ్రకు చూపిస్తే వాళ్ళు అన్నారంట, అయ్యా మీ ఇంట్లోకి పలానా టైంలో, పలానా సమయంలో ఒక వ్యక్తి అడుగుపెట్టిన రోజు నుంచి మీ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది, మీ ఇంటికి దీవెన వచ్చింది, ఆయన నమ్మకమైన మనుష్యుడు అన్నారంట. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరచు. హల్లెలూయా. ఎవరు వచ్చారు ఆ సమయంలో? ఎవరు వచ్చారని చూస్తే ఆ కుటుంబంలోకి ఎవరు వచ్చారు? యోసేపు అనేటువంటి ఆయన వచ్చారు. యోసేపు అనే మాటకు అర్థం ఏంటి చెప్పాలి? యోసేపు అనే మాటకు అర్థం ఏంటి? ఫలించేడి కొమ్మ. నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వే ఫలించుదువుగాక, నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు ఆశీర్వాదం పొందుకొందువుగాక, నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వే దీవెన పొందుకొందువుగాక. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, యోసేపుని ఎవరి దగ్గర తీసుకెళ్ళాడు? శకుని గాండ్ర దగ్గరికి తీసుకెళ్ళి చూపించాడు. ఆ రోజుల్లో శకుని గాండ్ర చెప్పేదంతా జరిగేది. ఈ రోజుల్లో జరుగుద్దా చెప్పాలి? ఈ రోజుల్లో జరుగుద్దా? ఈ రోజుల్లో జరగదు. ఆ రోజుల్లో జరిగేది. ఎందుకు జరిగేది? ఆ రోజుల్లో ఎందుకు జరిగేది? ఈ రోజుల్లో ఎందుకు జరగట్లా? మేక శకునం చూసేవాళ్ళు, మనుషులు చూసి శకునం చెప్పేవాళ్ళు, సోది చెప్పేవాళ్ళు. ఈరోజు కూడా సోది చెప్పించుకుంటారు కొంతమంది. మన దగ్గర కూడా ఉన్నారు. హల్లెలూయా. ఏం జరగకపోతే సోది చేసి అమ్మే చెప్పు, సోదులు చెప్పు. ఆడలాగైపోయాడమ్మో, ఈడలాగైపోయాడమ్మో, మీ ఇంట్లో నిజమే 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 అంటారు. పేరులోనే ఉంది కదా, ఏంటది? అయినా సరే వింటారు. దాని పేరేంటంట? చెప్పండి అమ్మ, గట్టిగా చెప్పండి. మీరు వినేది ఏంటి? అంతే కదా. అయినా సరే మీరు దానికి ఏమి ఇస్తారు? డబ్బులు ఇచ్చి చెప్పు చెప్పు చెప్పు, మా తాత చచ్చిపోయి ఈ మధ్యలో ఇక్కడ తిరుగుతున్నాడు, తిరగట్లేదా, చెప్పు 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 అని. అసలు ఆవిడకంటే ముందు వీళ్ళే ఆతృత పడతారు. ఓహో
ఈవిడ బాగానే ఇంటేస్తుంది, వీళ్ళ తాత చచ్చిపోయాడు అనుకుంటుంది, కొంచెం భయపెట్టాలని. అవునమ్మా, మీ తాత చచ్చిపోయాడు, నేను బట్టలు పెట్టమన్నాడు, పిండి వంటలు చేసుకురమ్మన్నాడు, మందంటే బాగా ఇష్టమంట, ఒక క్వార్టర్ కొనుక్కురమ్మన్నాడని ఆవిడ లిస్ట్ అంతా చెప్పుకుంటుంది. హల్లెలూయా. చెప్పి ఎవరికి ఇస్తావు? ఎవరికి వద్దు, నా దగ్గరకు తీసుకురా, నేను నీకేం చేస్తాను, ఆ రోజుని శాంతి పూజ చేసి ఇవన్నీ నేను తీసుకెళ్తా, 5,000 అవుద్ది. సరే 5,000 అయినా పర్లా, మా తాత మాత్రం తిరిగి 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 ఆత్మ శాంతించి ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఆత్మ శాంతించి వైకుంఠం వెళ్ళిపోవాలి, సంతోషంగా ఉండాలంటారు. హల్లెలూయా. కాబట్టి ఆ రోజుల్లో జరిగేది ఈ రోజుల్లో జరగదు. ఎందుకని చెప్పండి? యేసయ్య సిలువలో మరణించినప్పుడు ఈస్టర్ రోజున మరణించి పాతాళానికి వెళ్ళి పాతాళంలో ఉన్నటువంటి సాతాను వాడి దూతల మీద అధికారమును సంపాదించి వాడి దగ్గర ఉన్నటువంటి తాళాన్ని ఏం చేశాడు చెప్పాలి? ఈయన స్వాధీనంలో తీసుకున్నాడు. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాడు. అందుకని ప్రకటన గ్రంథంలో ఉంటుంది, మరణము యొక్కయు పాతాళ లోకపు యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఏసే స్వాధీనంలో ఉన్నాయి. ఒకప్పుడు ఏసే రాకముందు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి అవి? అపవాది స్వాధీనంలో ఉన్నాయి. అపవాదికి ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పాలి? అపవాదికి ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి అమ్మా? ఆదాము గారి చేతుల్లోంచి లాక్కున్నాడు. ఆదాము గారికి ఇచ్చాడు ఈ భూమిని దేవుడు, మీరు అభివృద్ధి చెంది చెప్పండి విస్తరించి ఫలించి భూమిని నిండించండి అంటే, ఈ ఆదాము ఏం చేశాడు? తాళాలు తీసుకెళ్ళి చెప్పండి అమ్మా అపవాది చేతిలో పెట్టాడు. అపవాది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరణ పాశములతో మనుషుల మీద దాడి చేస్తూనే ఉంది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారు పాతాళానికి వెళ్ళి ఆ తాళాలు తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు చేతబళ్ళు కానీ, కర్ణ పిశాచము కానీ, బాణమతి కానీ, జ్యోతిష్యాలు కానీ పొద్దున్నే టీవీలో వస్తాయి. ఏంటయ్యే రాసులు, నీ నక్షత్రం ఏంటి, నీ రాశి ఏంటి, తెగ చూసేస్తారు పేపర్లో. అవి జరగరా నాయన. అది ఒకప్పుడు జరిగేది. ఇప్పుడు క్రీస్తుకు పూర్వం జరిగేది. అందుకని కర్ణ పిశాచి గెలిగినటువంటి ఆ వ్యక్తి ఎందూరు స్త్రీ ఎవరిని పిలిచింది పాతాళం నుంచి చెప్పాలి? పాతాళం నుంచి ఎవరు పిలిచింది? సమూయేలుని పిలిచింది, ప్రవక్తని. అంటే ఆ రోజుల్లో కర్ణ పిశాచి గెలిగిన వారు, చేతబడి శక్తులు కలిగిన వారు, చిల్లంగి బాణమతి, శకునము, మేఘశకునము, జ్యోతిష్యాలు, నక్షత్ర రాసులు ఈ చెప్పేటువంటి వారందరికీ జరిగేయి. ఆచారాలు ఇప్పటికి ఇంకా వస్తున్నాయి. కానీ యేసు నామములో వాటన్నిటిని కొట్టివేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దెయ్యాలకి ఎవరంటే భయం? యేసే అంటే భయం. చేతబడి చేసేవాళ్ళకి ఎవరంటే భయం? యేసే అంటే భయం. అపవాదికి ఎవరంటే భయం? యేసే అంటే భయం. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. పడదాం. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. హల్లెలూయా. ఇప్పుడు అధికారం ఎవరిది? ఇప్పుడు శక్తి ఎవరిది? ఇప్పుడు జీవం ఎవరిది? మహిమ ఎవరిది అంటే నీవు నేను నమ్ముకుంటున్న నజరేయుడైన యేసుది. ప్రతి నాలుక ఆయన స్తుతించవలసిందే, ప్రతి మోకాలు ఆయన నామములో వంగాల్సిందే, ఎటువంటి వారైనా ఆయన దగ్గరకు రావలసిందే. ఈ లోక దేవతలన్నీ గడగడలాడాల్సిందే. మంత్రపు శక్తులు, దైవ శక్తులు, చేతబడి తనము అన్నీ కూడా యేసు నామములో లయపరచబడవలసిందే. హల్లెలూయా. కాబట్టి పాతాళము నుంచి ఆ శక్తిని తీసుకున్నాడు. కాబట్టి ఆ రోజుల్లో ఉండేది కనుక శకుని గాండ్ర దగ్గరికి వెళితే ఎవరి పేరు చెప్పారు? ఇటు చూడండి ఒకసారి, యేసే పేరు చెప్పారు. అలా ఎవరి పేరు చెప్పారు? యేసే పేరు చెప్పగానే ఈ పోతీఫర్ పరిగెట్టుకుని ఇంటికి వచ్చి యేసేపుకి ఏం చేశాడనంటే తాళాలు ఇచ్చాడంట. తాళాలు గుర్తి ఏమిచ్చాడు? తాళాలు గుర్తి. అయ్యా, నువ్వు నా ఇంటికి వచ్చిన కాడి నుంచి కుటుంబం దీవించబడుతుంది,
నేను 4 వైపులకు వెళ్తుంటే 4 వైపుల నుంచి రాబడి వస్తుంది, గొప్ప దీవెన ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి నీవు పనోడు కాదు, నువ్వు నా ఇంట్లో పనోడు కాదు, నా ఇంట్లో బానిసు కాదు, ఇదిగో నా ఇంటి మీద నువ్వెవరు, అధికారి అని చెప్పేసి తన భార్య జులేఖ దగ్గర ఉన్న తాళాలు తీసుకుని యోసేపుకి ఇచ్చేసాడు. లేదు, ఎవరికి ఇచ్చాడు చెప్పండి? పోతిఫర్ భార్య పేరేంటి? జులేఖ. చరిత్ర చెప్తుంది జులేఖ. ఆవిడ పెద్ద ఆవిడ. యోసేపుకి అప్పటికి 29 సంవత్సరాలు. ఎవరింటికి వెళ్ళేసరికి? పోతిఫర్ ఇంటికి వెళ్ళేసరికి 29 సంవత్సరాలు. యవనస్తుడు, బలాఢ్యుడు, కలల స్వభావం చెప్పగలిగిన వాడు, పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నవాడు, దేవుని ఎడల భయము భక్తి కలిగిన వాడు, నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా వస్తాయి కనుక బానిసగా వెళ్ళినటువంటి ఆయన ఆ కుటుంబానికి ఏమైపోయాడు? అధికారిగా మారిపోయాడు. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఇక పోతిఫర్ భార్యకి ఏం తోచట్లా. ఎందుకంటే తాళాల గుర్తు ఎవరి దగ్గర ఉండేది ఇంతకుముందు? చెప్పండి అమ్మా. తాళాల గుర్తు ఎవరి దగ్గర ఉండేది? పోతిఫర్ భార్య దగ్గర ఉండేది. ఇప్పుడు తాళాల గుర్తు ఎవరి దగ్గరికి వెళ్ళింది? యోసేపు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు అంటుంది పోతిఫరు, నాకు డబ్బులు కావాలంటే ఎవరిని అడగాలంటే యోసేపుని అడగండి. నాకు చెవిలీలు చేయించుకోవాలని ఉంది, డబ్బులు కావాలి, ఎవరిని అడగాలి? యోసేపుని అడగంటున్నాడు. ఇదేంటిరా నాయన, ఈ కుటుంబంలో నేను భార్యను, ఈ కుటుంబానికి నేను రాణిను, ఫరో దగ్గర సైన్యాధిపతి మా ఆయన, ఇప్పుడు ఏం కావాల్సి వచ్చింది? ఎవరిని అడగమంటున్నాడు చెప్పండి అమ్మ? యోసేపుని అడగమంటున్నాడు. యోసేపుని ఎలాగ అడుగుతాను అని చెప్తే, నువ్వేం చేస్తావో తెలియదు, ఆయన నాకు నమ్మకస్తుడు, ఆయన నాకు పనివాడు, మంచి పని చేస్తాడు, ఆయన వచ్చిన దగ్గర నుంచి నా కుటుంబం దీవించబడుతుంది. కాబట్టి తాళాల గుర్తు అంతా తీసుకెళ్ళి ఎవరికి పెట్టాడు? యోసేపు దగ్గర పెట్టేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఇక ఈవిడ పిచ్చెక్కిపోతుంది, ఏం చేయాలి అర్థం కావట్లా, ఇంట్లో ఆటలు సాగట్లా. ఎందుకంటే అంతకు తాళాలు ఉన్నప్పుడు ఎంత డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు తీసుకునేది, ఎన్ని నగలు కావాలంటే అన్ని నగలు తీసుకునేది. ఇప్పుడు ఎవరిని అడగాల్సి వస్తుంది చెప్పరు? ఎవరిని అడగాల్సి వస్తుంది? యోసేపుని అడగాల్సి వస్తుంది. అందుకని ఏం చేసింది? ఒక రోజున యోసేపా నాకు 10,000 కావాలి అన్నదంట. ఏమంది? 10,000 కావాలి అంటే, అమ్మగారు 10,000 రెండు ఇస్తానని చెప్పి టక్ 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 మేము లెక్క పెట్టి 10,000 కట్ట అక్కడ పెట్టాడంట. పెట్టి పుస్తకం అక్కడ పెట్టాడంట. ఏం పుస్తకం? లెక్కల పుస్తకం అక్కడ పెట్టి, అమ్మగారు మీరు 10,000 తీసుకుంటున్నట్టుగా రాయండి ఇక్కడ అంటుంది. ఏంటది రాసేది? ఇది నా ఇల్లు, నా ఆస్తి, నా డబ్బులు, నువ్వు రాయమంటావు ఏంటంట. అమ్మగారు అదేం కాదు, పోతిఫర్ గారు మీ కుటుంబ యజమానుడు, మా యజమానుడు నాకు బాధ్యతను అప్పగించారు. కాబట్టి రూపాయి తీసుకున్నా, 2 రూపాయలు తీసుకున్నా, మీరు 1000 రూపాయలు తీసుకున్నా, 10,000 తీసుకున్నా ఏం చేయాలి? ఈ లెక్కలో రాయాలి, ఈ ఖజానాలో, ఈ ట్రెజరర్లో రాయాలి, అకౌంట్ బుక్లో రాయాలి అని అంటే, అబ్బాబ్బే మన వల్ల కాదు అని అంటే, మీరు రాస్తేనే పట్టుకెళ్ళండి అమ్మగారు, లేకపోతే లేదు అని అన్నాడు. వీడితో ఇలా కదా, సరే తీసుకుని రాస్తానని చెప్పేసి 10,000 తీసుకున్నది ఎంత రాస్తుంది? 1000 రాస్తుందంట. 1000 రాసి సంతకం పెట్టిందంట. అయ్యి బాబాయ్ అమ్మగారు ఇదేంటి 1 సున్నా ఎగరగొట్టేశారు, 1000 రాస్తున్నారేంటి, మీరు ఎంత తీసుకున్నారు? 10,000 తీసుకున్నంటే, నీకు తేలవదులే, నేను అటువంటి దాన్ని ఇదివరకు అలాగే తీసుకుని అలాగే రాసేదాన్ని, నీకు తెలియదేమో, నేను 10,000 తీసుకుని ఎంత రాస్తాను చెప్పాలి? 1000 రాస్తాను. నువ్వు కూడా రేపు నుంచి ఏం చేస్తావు? నా పేరు మీద, నీ పేరు మీద ఎక్స్ట్రా రాసుకుని మిగతా ఏం చేసుకుంటావు? జేబులు వేసుకో. యవనస్తుడుగా నీకు పెళ్ళి అవ్వాలి, భార్య రావాలి, మంచి జీవితం ఉండాలి, మనోడి దగ్గర బోల్డెన్ డబ్బులు ఉన్నాయి, నువ్వు నేను కలిసి కొట్టేద్దామే అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకుంటుంది. ముందేమో యోసేపుతో ఎలా ప్రయత్నం చేసినా వీలు అవ్వట్లేదని మొత్తానికి ఏం చేస్తుంది? ఒప్పందం కుదుర్చుకుంటుంది. అబ్బాబ్బా కుదరదమ్మా, మీరు 10,000 రాస్తే 10,000 పట్టుకెళ్ళండి అని చెప్పేసి వెంటనే 10,000 కట్టిన జేబులోంచి లాగేసుకుని ఈయన దగ్గర పెట్టుకున్నాడంట. ఇక ఈవిడ వల్ల అవ్వట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లా. ఈవిడికేమో బోల్డెన్ పార్టీలో, ఎందుకంటే రాణిగారు కదా, బయటకు వెళ్ళాలి కదా కారులో, విలాసవంతమైన జీవితం, ఏ ఊటీకో, ఏ కొడైకెనాల్కో, ఏ గోవాకో వెళుతుంది. కానీ యోసేపు వచ్చిన దగ్గర నుంచి ఖజానా ఏం చేశాడు? టైట్ చేశాడు. ఒరే పిచ్చోడా, కొంచెం జ్ఞానం సంపాదించుకో, తాళాలు నీ దగ్గర ఉన్నాయి కదా, నువ్వు కొన్ని తీసుకో, నాకు కూడా కొన్ని ఇవ్వు అంటే, అబ్బాయి అది అసలేం కుదరదు, మా యజమానుడు నన్ను నమ్మకంగా పెట్టాడు అని అంటే, అస్సలు కుదరట్లేదని చెప్తే, ఇక మొత్తానికి ఈ యోసేపుని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుందంట. హల్లెలూయా. యోసేపు బయట ఉంటే బయటికి వెళుతుందంట. ఈవిడ వయసు ఎంత, ఆయన వయసు ఎంత? ఈయనేమో యవనస్తుడు 29 సంవత్సరాలు, ఆవిడేమో పెద్ద ఆవిడైనా సరే డబ్బు కోసం ఏం చేస్తుంది? ఇక ఎలాగైనా కుదరట్లేదు, ఎలాగైనా డబ్బులు తీసుకెళ్ళడం కుదరట్లేదని ఆయన చుట్టూ తిరగడం ప్రారంభించిందంట. ఎవరి కోసం? యోసేపు కోసం కాదు, దేనికోసం? డబ్బుల కోసం.
ప్రయత్నం చేస్తుందంట. లోపల ఉంటే లోపలికి వస్తుంది, బయట ఉంటే బయటకు వస్తుందంట. మాట్లాడుతుందంట. ఏమంటే 5 నిమిషాలకు ఒకసారి మెసేజ్ అంట, హాయ్ ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, నీకు ఏ కలర్ ఇష్టం అని మెసేజ్ పెడుతుందంట. ఈయనేం పట్టించుకోవట్లేదంట. ఏసేపు 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 ప్లీజ్ 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 ఇటు రావా, అది అక్కడ ఉందా తీవా, ఇది ఇక్కడ ఉంది తీవా అని అంటే, అమ్మగారు ఏమి తీను, మీకు ఏం కావాలో చెప్పండి నేను చేసి పెడతానని చెప్పేసి తప్పించుకుంటున్నాడంట. ఆవిడ ఎక్కడికి వెళ్తుంటే ఏసేపు ఎక్కడికి వెళ్తుంటే ఈవిడ కూడా అక్కడికి వచ్చి మొత్తానికి ఆయనతో సంబంధం కలుపుదామని ఎంతగానో ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ఏసేపు ఏం చేస్తున్నాడు, ప్రతిసారి తప్పించుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇంకెలా కాదని ఆయన మీద పాపపు నింద, అవమానకరమైన నింద వేసేసి ఎక్కడ పెట్టించేసింది, జైల్లో పెట్టించేసింది. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయినప్పటికీ యోసేపు గారు గోతులో ఉన్న నమ్మకం విడిచిపెట్టలేదు, ఇంట్లో ఉన్న నమ్మకం విడిచిపెట్టలేదు, జైల్లో ఉన్నా సరే నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. దగ్గరగా చెప్పలు కూడా దేవుని నామను మహిమపడదాం. నమ్మకమైన వానికి దీవెనులు మెండుగా కలుగును. హల్లెలూయా. ఒక టీచర్ గారండి ఒక ప్రార్థనకి వెళ్ళి ఆవిడని పనిలో పెట్టుకుందంట. ఒక టీచర్ గారు ఎవరిని పనిలో పెట్టుకుంది, ప్రార్థనకి వెళ్ళి ఆవిడ పేరేమో సువార్తమ్మ అంట. ఏం పేరు, సువార్తమ్మ. పనిలో పెట్టుకుంటే ప్రార్థనకి వెళ్ళింది కదా, మంచిగా ఉంటుంది, ప్రార్థన చేస్తుందని ఇంట్లో పెట్టుకుంటే ఈవిడేమో స్తోత్రం చెల్లింతుము అని ఊడ్చుకుంటూ ఏదైనా మంచి కప్పు కనబడితే తీసుకెళ్ళి లోపల పెట్టేస్తుందండి. హల్లెలూయా. ఒక కూర గిన్నె ఏదైనా మంచిది కనబడుతుంటే వెండి గిన్నె తీసుకెళ్ళి లోపల పెట్టేస్తుందండి. హల్లెలూయా. అలాగే మళ్ళీ పాటలు పాడుకుంటూ ఊడుస్తుందండి. అలాగా 1 నెల అయింది, 2 నెలలు అయినాయి. ఈ టీచర్ పిలుస్తుందంట, సువార్తమ్మ నువ్వు ఇంట్లో జాయిన్ అప్పటి నుంచి కప్పులు కనపడతలేదు ఏంటమ్మా, కూర గిన్నెలు కనపడతలేదు ఏంటమ్మా, పింగాణి కప్పులు వెండి గిన్నెలు ఏం కనపడతలేదని అంటే, ఏంటమ్మగారు అప్పటి నుంచి కనపడతలేదా, మీ సామానం తీసుకెళ్ళినోడు అసలు బతకడం, ఆడి చేతులు ఇరిగిపోను, ఆడ కాళ్ళు ఇరిగిపోను అని చెప్పేసి ఈవిడ తరపున ఏదో దెబ్బలాడుతున్నట్టుగా దెబ్బలాడేస్తుంది. అమ్మో ఈవిడ ఎంత గొప్పదో అని. పైకి కాలింటోళ్ళు తిడుతుందంట, పైకి ఏళ్ళింటోళ్ళు తిడుతుందంట. హల్లెలూయా. తర్వాత అలాగే ఒగోటు మొత్తం పట్టుకెళ్ళిపోతుందంట ఇంట్లో అన్నీ. ఈవిడ పేరేంటి, ఈవిడేం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఎక్కడికి వెళ్తుంది, మంచి సంఘానికి వెళ్తుంది. హల్లెలూయా. మొత్తానికి దొంగతనాలు చేయడం మొదలుపెట్టి ఒక రోజున స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది. ఫోన్ ఏమో టేబుల్ మీద పెట్టి స్నానంకి వెళ్ళిందంట. ఎవరు, టీచర్ గారు. ఈవిడ కూడా మళ్ళీ ఉడుతుందంట, స్తోత్రం చెల్లింతుము. ఏం కనపడుతుందండి, అటు సైడ్కి టేబుల్ మీద ఏం కనపడింది, ఫోన్ కనపడిందంట. అర్రే బలికి కనపడింది, మంచి ఫోన్, ఐఫోన్ లాగా ఉంది, ఈ మోడల్ ఎప్పుడు చూడలేదని చెప్పేసి టక్మని తీసి ఎక్కడ పెట్టేసింది, లోపల పెట్టేసిందండి. హల్లెలూయా. లోపల పెట్టేసిన తర్వాత టీచర్ గారు ఏమో స్నానం చేసి అదరా బెదరా వచ్చారు. వచ్చి చూసేసరికి టేబుల్ మీద ఏం లేదు, ఫోన్ లేదు. సువార్తమ్మ ఫోన్ ఏదమ్మా అంటే, అమ్మగారు ఫోన్ ఎవరు తీసేశారు అమ్మగారు, వాళ్ళ కాళ్ళు పడిపోను, వాళ్ళ చేతులు పడిపోను, మీరంటే మంచోళ్ళకి మంచే జరుగుద్ది అమ్మగారు, మీ ఫోనే కావాల్సి వచ్చిందని చెప్పేసి ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు అందరినీ ఫోన్ చేసుకొచ్చిందంట. ఎవరు తీశారో చెప్పండి మర్యాదగా, మా అమ్మగారు ఫోన్ ఎవరు తీశారో చెప్పండి, తీయకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నేను అసలు ఊరుకోనని చెప్పేసి ఈ టీచర్ గారి కంటే ఎక్కువ ఈవిడే దెబ్బలాడేస్తుందంట, ఈవిడే గొడవాడే సమయానికి ఈ టీచర్ గారు ఏం చేశారంటే, స్కూల్కి వెళ్ళే సమయానికి తొందరగా గుర్తుండదని చెప్పి అలారం పెట్టుకుందంట. ఈవిడి ఏం పెట్టుకుంది, అలారం పెట్టుకుందంట. అలారం ఆపడం ఏమి ఈవిడికి తెలియదు, టక్మనంటే లోపల పెట్టేసింది, కానీ అలారం తీయడం ఈవిడికి తెలియదు. అప్పుడు దెబ్బలాడుతుందంట, ఎవరు తీశారు, మొదటి వాళ్ళ చేతులు ఇరిగిపోయి వీళ్ళ చేతులు ఇరిగిపోయి, మా అమ్మగారు ఎంత మంచిది అనుకున్నాం, ఏది అడుగుతుంటే అది ఇస్తుంది, మా అమ్మగారు మంచిది, ఈ లోకంలో ఎవరు కూడా లేరనో తిడుతున్న సమయంలో కరెక్ట్గా టైం అయ్యేసరికి ఇది అలారం మోగుతుందంట, అంటుందంట. అలారం మోగుతుందంట, వైబ్రేషన్ వస్తుంది కదా, అని వస్తుందంట. ఎక్కడ వస్తుంది అమ్మగారు, ఎక్కడ వస్తుంది మరి, ఇక్కడే ఉంది అని గంతులేస్తుందంట. ఎక్కడా లేదమ్మా, నీ పొట్టలోనే ఉందని చెప్పేసి పైకి తీసేసరికి ఫోన్ అక్కడ. హల్లెలూయా. ఇక 2 లెంపలు పట్టుకుని వాయించేసారండి. కాబట్టి ఈ లోకంలో ఎవరు కావాలి దేవునికి, చూడండి దేవుడు ఎప్పుడు కూడా అవకాశం ఇచ్చి శోధిస్తాడండి. ఇటు చూడండి ఒకసారి, స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేస్తారు, అవకాశం ఇచ్చి ఒక 10,000 ఇచ్చి ఒక కాసు బంగారం ఇచ్చి నిన్నేం చేస్తాడు, శోధిస్తాడు. ఇది దేవుని వలన వచ్చిందని దేవుని మహిమపరుస్తున్నావా, దేవుని పరిచర్యలు వాడబడుతున్నావా, లేదు నేను సంపాదించాను ఇది నాది అని నీవు విర్రవీగుతున్నావా అనేది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. యథార్థ హృదయం కలిగిన వారి కోసం దేవుడు వెతుకుతున్నారు, నమ్మకం కలిగిన వారి కోసం దేవుడు వెతుకుతున్నారు. ఒక ఆయన ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆ ఇంటికి ఒక పనోడు వెళ్ళాడు.
అయ్యగారండి నాకు పని కావాలి, మీ ఇంట్లో ఏ పని ఇచ్చినా సరే చేస్తాను అన్నాడండి. ఏ పని ఇచ్చినా చేస్తావా అన్నాడండి. ఏ పని ఇచ్చినా సరే చేస్తాను, ఇల్లు ఊడమంటే ఇల్లు ఊడుస్తాను, మొక్కలకి నీళ్లు పోయమంటే పోస్తాను, సరుకులు తీసుకురావడానికి కొట్టు దగ్గరికి వెళ్ళమంటే వెళ్తానంటే వద్దు, కానీ ఆ చీపురు పట్టుకుని ఆ వరండా ఊడమన్నాడండి. ఏమన్నాడు? చీపురు పట్టుకుని వరండా ఊడమన్నాడంటండి. ఇలా ఆవిడతో చెప్తున్నాడు, ఆమె ఆ కిటికీలోంచి ఒక 500 వేసి ఎక్కడ అన్నాడండి. హల్లెలూయా. ఇలా ఆవిడతో ఒక 500 తీసి అక్కడ ఈ వరండాలంటే వీడు మనవాడు ఊడుస్తున్నాడంట. ఊడుస్తూ పాట పాడుకుంటూ వెళ్ళేసరికి ఏం కనపడింది? వెంటనే 500 నోటు కనపడిందండి. అబ్బా, డ్యూటీలో జాయిన్ అవ్వగానే శాలరీ వచ్చేసినట్టు ఉంది, భలే కనపడి అని చెప్పేసి అటు ఇటు చూసాడంటే ఎవరో కనపడలేదండి. ఎవరు అక్కడ లేరు. వెంటనే ఏం చేసాడు? 500 తీసుకుని జేబులో పెట్టేసుకున్నాడు. జేబులో పెట్టేసుకుని ఊడిచేసి, అయిపోయింది అయ్యగారు, ఇంకేమైనా ఊడవాలా అన్నాడండి. ఏం ఊడవద్దు, కానీ మీ ఊరు బస్సు ఎన్నింటికి అన్నాడండి. మా ఊరు బస్సు ఎన్నింటికి ఏంటండి అయ్యగారు? మా ఊరు బస్సులు ఎప్పుడైనా ఉంటాయంటే డైరెక్ట్గా బస్సు ఎక్కి వెళ్ళిపో, మళ్ళీ నువ్వు రావద్దని. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే నమ్మకాన్ని చూస్తాడు. మనుషులు కూడా ఏం చేస్తారు? నమ్మకాన్ని చూస్తారు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వచ్చునుగాక. ఈ 2025లో నమ్మకాన్ని పెంచుకుందుముగాక. ఏసేపు నమ్మకంగా ఉన్నందుకు ఆ దేశంలో 2వ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. దగ్గరగా చప్పలు కొట్టి దేవునామను మహింపరుద్దాం. ఆయన జైల్లో వేసినా, ఆయన గుంటలో వేసినా, ఆయన మీదకి నిందలు వచ్చినా, ఆయన మీదకి అవమానాలు వచ్చినా, ఆయన మీద కీడు వచ్చినా నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. నమ్మకంగా ఉన్నందుకు ఏమైపోయాడు చెప్పాలి? దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. నువ్వు నమ్మకంగా ఉన్నావో లేవో మనుషులు గుర్తించలేకపోయినా ఎవరు గుర్తిస్తారు? దేవుడు గుర్తిస్తాడు. తగిన సమయమందు దేవుడు హెచ్చించును గాక. తగిన సమయమందు దేవుడు హెచ్చించాలి అని అంటే నీలో ఏముండాలి? మన కుటుంబంలో ఏముండాలి? లేదు, ఎవరన్నా తీసుకొచ్చి డబ్బులు అక్కడ తగిలిస్తే వెంటనే 500 బీరువాలో ఎంతో కొంత కొట్టేసేటువంటి ఆలోచన మనకు ఉంటుంది. కాబట్టి మన కుటుంబంలో మనమే దొంగతనం చేయకుందుము గాక. మన సంఘంలో మనమే దొంగతనం చేయకుందుము గాక. మన సమాజంలో మనమే దొంగతనం చేయకుందుము గాక. అబద్ధాలు ఆడకుందుము గాక. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పకుందుము గాక. ఎందుకంటే ఎవరు చూస్తున్నారు? పైన ఆకాశమందు ఆసీనుడు అయిన వాడు నవ్వుతున్నాడంట. ఆయన చూసుకుని నవ్వుతున్నాడంట. ఓరి వెర్రి వాళ్ళ, నాకు తెలియదు అనుకుంటున్నారు మీ దొంగతనాలు, మాకు తెలియదు అనుకుంటున్నారు మీ బుద్ధులు, మాకు తెలియదు అనుకుంటున్నారు మీ ఆలోచనలు అని చెప్పేసి యేసే ఏం చేస్తున్నాడంట? ఆకాశం మందు చూసి నవ్వుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి 2025లో నమ్మకాన్ని పెంచుకుందువు గాక. మీ పక్కవారిని చూసానండి, నమ్మకంగా ఉండమ్మా, నమ్మకంగా జీవించమ్మా, ఇంట్లో నమ్మకంగా ఉండు, సంఘంలో నమ్మకంగా ఉండు, సమాజంలో నమ్మకంగా ఉండని చెప్పండి అమ్మా. సిగ్గుపడుతున్నారేంటి? హల్లెలూయా. అంటే మనకే లేదంటారు నమ్మకం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం కావాలి చెప్పండి? దేవుడికి ఏం కావాలి? నమ్మకమైన మనుషులు కావాలి. దానియేలు నమ్మకంగా ఉన్నాడు. ఎస్తేరు గారు నమ్మకంగా ఉన్నారు. మోషే నమ్మకంగా ఉన్నారు. అపోస్తలులు కూడా ఎలా ఉన్నారు? నమ్మకంగా ఉన్నారు. పరిశుద్ధాత్మ వ్యతిరేకమైన కార్యాలు చేసిన అననీయ సప్పీరాలు ఏమైపోయారు? అక్కడికక్కడే పడి చచ్చిపోయారు. హల్లెలూయా. కాబట్టి ఏది ఉన్నా ఏది లేకపోయినా నమ్మకంగా జీవించుదుము గాక. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వచ్చును గాక. భర్త మీద నమ్మకాన్ని విడిచిపెట్టకుందుము గాక. భార్య మీద నమ్మకాన్ని విడిచిపెట్టకుందుము గాక. పిల్లల మీద నమ్మకాన్ని విడిచిపెట్టకుందుము గాక. దేవుని మందిరం మీద నమ్మకం ఉంచుదుము గాక. మంగళవారం శుక్రవారం కూడా ప్రార్థనకు వచ్చుదుము గాక. దేవుని మందిరం మీద నమ్మకం ఉంచుదుము గాక. హల్లెలూయా. కాబట్టి నమ్మకాన్ని సంపాదించుకోండి, నమ్మకాన్ని పెంచుకోండి. నమ్మకం ఎలా వస్తుంది చెప్పాలి? వినుట వలన విశ్వాసము. అంటే నమ్మకం వస్తుంది. ఎక్కువ క్రీస్తు మాటలు వినాలి, దేవుడి మాటలు వినాలి. హల్లెలూయా. మేము మీకు వాక్యం తప్ప ఏమి చెప్పం. హల్లెలూయా. కాబట్టి వాక్యం కలిగిన సంఘంలో మీరు ఉన్నారు, జీవం కలిగిన సంఘంలో మీరు ఉన్నారు, శక్తి కలిగిన సంఘంలో మీరు ఉన్నారు, ఆత్మ కలిగిన సంఘంలో మీరు ఉన్నారు. జస్ట్ గుర్తించి నమ్మకాన్ని ఉంచండి. మందిరం మానొద్దు, ప్రార్థనలు మానొద్దు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని హెచ్చించును గాక. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఎక్కడికి వెళ్ళిన నమ్మకాన్ని కూడా తీసుకువెళ్ళుదురు గాక. అందరూ ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు కూడా నమ్మకంగా ఉండుదురు గాక.